మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 33వ భాగం 31/7/26. సానుమతి రాజుల మధ్య సంభాషణ. సానుమతి ఇది తథా కృత్వా స్థిత లతా సంస్థితా వక్ష ప్రక్ష్యా తావత్ సఖ్యా ప్రతికృత తతోస్యాః భర్తుర్ బహుముఖ అనురాగం నివేదయిష్యా. రాజా సఖే సర్వమిదానీం స్మరామి శకుంతలాయాః ప్రథమ వృత్తాంతం కథితనానస్మి భవతేన మద్భవాన్ ప్రత్యాదేశవేళాయాం మత్సమీపగతో నాసి పూర్వమపి నత్వయా కదాచిత్ సంకీర్తితం తత్ర భవత్యా నామ క్వచిదమివ విస్మృతవాన్ నసి త్వం. లతా సంస్థిత ఈ పూల తీగను ఆనుకొని నా చెలి శకుంతల ప్రతికృతం చిత్తరువులు ద్రక్ష్యామి తావత్ చూతునుగా. తతః ఆపై అస్యాః భర్త ఆమె మగని బహుముఖం అనురాగం అనేక రకాలైన అర్మిలి నిశయిష్యామి శకుంతలను విన్నవిస్తాను. తథా కృత్వా అలా ఒక లతను ఆనుకొని స్థిత నిలబడి ఉందామె. సఖే సర్వం సఖే మిత్రమా శకుంతలయాః శకుంతల యొక్క ప్రథమ వృత్తాంతం సర్వం తొలి కలయిక కథ అంత. ఇదానీం ఇప్పుడు స్మరామి గుర్తుకొస్తా. భవతే చ నీకు కూడా కథితవాన్ అన్నీ చెప్పిన వాడిని అంటే అన్నీ చెప్పా. సహా భవాన్ ఆ కథ అంతా తెలిసి ఉన్న నువ్వు ప్రత్యాదేశవేశాన్ నేను శకుంతలను నిరాకరిస్తున్న వేళలో మత్ సమీపగత నా చెంత లేకపోయావు. అప్పుడు ఆమె అంతఃపురంలోకి అంటే రాజదర్బార్లోకి వచ్చినప్పుడు నువ్వు లేవు. పూర్వం అవి అంతకు ముందైన త్వయా నీ చేత తత్ర భవత్యా నామ ఆ మాన్యురాలి పేరు కదాచిత్ ఒకప్పుడు కూడా నా సంకీర్తన ప్రస్తావించబడల. నిరాకరణకు ముందు కూడా ఆమె ఊసు ఏనాడు నా ముందు ఎత్తల. క్వచిత్ ఒక్కవేళ త్వం నువ్వు అహం ఇవ నాలాగి విస్మృతాన్ మర్చిపోయావా అని అడిగాడు రాజు. అప్పుడు విదూషకుడు నా విస్మరామి కింటు సర్వం కథయిత్వా అవసానే పునస్త్వయ పరిహాస విజల్ప ఏషన భూతార్థ ఐచ్ఛాఖ్యాత్ మయాపి మృత్పిండ బుద్ధినా తథైవ గృహీత అథవా భవితవ్యతా ఖలు బలవతి. సానుమతి ఏవమేవైతత్ రాజా సఖే త్రాయస్వ మాం అని రక్షించు అంటూ రాజే అంటున్నా. నా విస్మరామి మర్చిపోల కింటు కానీ సర్వం కథాయిత్వా అంతా చెప్పి అవసానే పునః శబరిలోనేము ఏషః ఇది పరిహాస విజల్ప నవ్వుతాల మాట భూతార్థ అని నిజం కాదు అబద్ధమని తయా నీచేతనే ఆఖ్యాతం చెప్పబడింది అన్నావు కదా. ముత్పిండ బుద్ధినా అవి అసలే మట్టి బుర్రగాడినై మయా నాచేత తథా ఏవ నవ్వులాట అన్నట్టుగాని గృహీతం నా బుద్ధి స్వీకరించింది. నిజం కాదనే అనుకున్నా, నిజమని అనుకోవాలా. అథవా ఇంతకి భవితవ్యత
అలా జరగాల్సి ఉండటమని బలవతి తప్పింపరానిది కను కదా. ఏతత్ ఏవం ఏవ అలానే జరగాల్సి ఉంది. రాజ్యధాత్త అప్పటి సన్నివేశాన్ని ధ్యానిస్తూ సఖే మిత్రమా మాం నన్ను త్రాయత్వ రక్షించాలయ్యా, నువ్వు ఆమెకు దూరమైపోయాను. విదూషకుడు భో కిమేతత్ అనుపపన్నం కల్వీదృశం పై కదాపి సత్పురుషా శోకవక్తవ్యా నభవంతి నను ప్రవాతేపి నిశ్యంపాగిరయ రాజా వయస్యా నిరాకరణ విక్లబాయాః ప్రియాయాః సమవస్థా మనుస్మృత్య బలవ దశరణోస్మి పాహి ఇతః ప్రత్యాదేశాత్ వజనమనుగంతుం వ్యవసితా ముహుస్థిస్తేచ్చుచ్చైర్వరతి గురుశిష్యే గురుపంసమే పునర్దస్తిం బాష్ప ప్రసరకరుషా మచ్చితవతి మయి క్రూరే యత్తత్ స విషమివ శల్యం దహతి మామళ ఇతత్ ప్రత్యాదేశాత్ స్వజనమనుగంతుం వ్యవసితా ముహస్థిస్తేచ్చుచ్చైర్వదతి గురుశిష్యే గురుసమే పునర్దృష్టిం బాష్ప ప్రసర కరుషామర్పితవతి మయి క్రూరే యత్తత్ సవిష దివ శల్యం దహతి మాం. వయస్యా నేస్తమా నిరాకరణ నా తిరస్కారంతో విక్రమాయా విహ్వలించిపోయ ప్రియాయా నా ప్రియురాలి సమవస్థానం అప్పటి స్థితిని అనుస్మృత్య తలచుకొని బలవత్ అశరణ అస్మి మరీ నిస్సహాయుణ్ణి అనాథుణ్ణి దిక్కులేని అయిపోతున్నానే. బలవదృఢం ఆశరణ అస్మిన్ జీవిత ధారణమే ఉపాయరహితో భవత్ నాహి ఆశకుంతల ఇటువైపు నుంచి ప్రత్యాదేశాత్ నిరాకరణం వల్ల అంటే నేను నిరాకరించడం భజనం తనవాడు గౌతమి ప్రభృతులు అనుగంతం అనుసరించి వెళ్ళటానికి వ్యవసిత ఉద్యుక్తురాలు కాగా తతః అటువైపు బహు మళ్ళ తిష్టా ఇది ఆగు అని వచ్చాయి దగ్గరగా గురు సమే కల్వ సమానుడైన గురు శిష్యే తన తండ్రి గారి శిష్యుడు వదతి అరుస్తుండగా పునః ఆ మధ్యలో అంతరే క్రూరే కఠినుడనైన మయి నావై బాష్ప ప్రసర కన్నీటి ధారతో కలుషాం కలపబడ్డ ఎత్త దృష్టి ఏ చూపు అర్పితవతి అర్పించిందో తత్ ఆ చూపు సవిషం శల్యం అవి విషపు ములికి గల బాణాల మాంలను దహతి దహించేస్తున్నాయి. మిత్రమా, ఇటువైపు నుంచి నేను పొమ్మను తన వాళ్లతో వెళ్ళిపోవటానికి సిద్ధపడి అటువైపు నుంచి కణ్వ శిష్యుడు పెద్ద గొంతు చేసుకొని అన్న అప్పుడు ఉండాలే వెళ్ళాలే కన్నీరు నిండిన కళ్ళతో ఆమె క్రూరుడినైన నా వైపు చూసిందయ్యా. ఆ చూపు విషం పొలిమిన బాణం ములికిలాగా నాలో దూరి నన్ను దహించేస్తోంది. సానుమతి అహో ఈదృశీ స్వకార్య పరత అస్య సంతాపేనాహం రమి. విదూషకుడు భోః అస్తి మే తర్కః కేనాపి తత్ర భవతి ఆకాశవారినా నీతే రాజా కు అతిదేవతామన్య
పరామృత్యుతే హిత్యుహేన ఏత మేనకా కిల సఖ్యాస్తే జన్మ ప్రతిష్ఠేతి సుతవానస్ తత్సహచారిణిభిః సఖీతే హుతేతి మే హృదయమాశంకతే. అహో ఆశ్చర్యం! స్వకార్యపరత స్వార్థ ప్రవృత్తి అనేది ఈదృశే ఇలాగే ఉంటుంది. అస్యాసుతాపే సంతాపే ఇతడి దుఃఖంలో అహం రమే నేను సంబరపడుతాను. ఇత్తిమే ఓ పోయి మే నాకు తర్క ఒక ఆలోచన అస్తి ఉందయ్యా. తత్ర భవతి మాన్యురాలు కేన అపి ఆకాశచారిణ ఎవడో ఒక కేచరుడితో నీతా ఇది తీసుకోపోబడింది అని నా ఊహ. పతిదేవతాం పవిత్రవ్రతం పరామర్శుష్టం కృషించటాని కహ ఉత్సహేత ఎవడు ముచ్చటపడతాడు? హే సఖ్యా, నీ స్నేహితురాలి శకుంతల మేనకాకెలా మేనక కదు జన్మ ప్రతిష్ట ఇది జన్మస్థానమని శృతవాన్ అస్మి విన్నా. సుమ అనడం తత్ సహచారిణిభి ఆ మేనక చెలికత్తెలతో తే సఖి నీ స్నేహితురాలు కృతా ఇది కొనుకోబడింది అని మే నా హృదయం మనస్ ఆశంకతే ఊహిస్తోంది. మళ్ళా సానుమతి అంటున్నాడు, సమ్మోహ ఖలు విస్మయనీయోన ప్రతిబోధ. విదూషకుడు యజ్జీవం అస్తి ఖలు సమాగమ కాలేన తత్ర భవత్య రజా కథమివ ఎలా. విదూషకుడు న ఖలు మాతాపితరౌ భర్తృవియోగ దుఃఖిదాం దుహితరం ద్రష్టుం పారయత. రాజా వయస్యా స్వప్నోను మాయానుమతిభ్రమోను కృష్టం ను తావత్ ఫలమేవ పుణ్యం. ఆసన్నివృత్యై తవదీతమేతే మనోరథానామ తట ప్రపాతాః. విదూషకుడు మైనం నన్వంగుళీయకమేవ నిదర్శనమవశ్యం భావి అచింతనీయ సమాగమో భవతి. రాజు అంగుళీయకం చూసి అయే ఇదం తాపద సులభస్థాన గ్రంథితో భవన్ తవ సుచరితమంగుళీయసూనం వ్రతనుమమేవ విభావ్యతే ఫలేనా. యజ్జస్తహస్తగతం భవేత్యస్యమేవ శోచనీయం భవేత్. సానుమతి అన్నాడు. విదూషకుడు అంటున్నాడు, ఓ ఇయం నామ ముద్ర తేనోద్ఘాతేన తత్ర భవత్యాః హస్తాభ్యాసం ప్రాపితా. అది ఏం జరిగిందో చూద్దాం.
శనికాడ స్వప్న. యది అలాగే అయితే తత్ర భవత్య మాన్య శకుంతలదు సమాగమ కలయిక కాలేన కొద్ది కాలంలోనే అస్థి ఖలు జరుగుతుంది సుమ. కథం ఇవ ఎలారా భర్తృవియోగ దుఃఖిత మగని ఎడబాటుతో దుఃఖిస్తున్న దుహితరం కూతుర్ని ద్రష్టం చూస్తూ కూర్చుండటానికి మాతాపితరవు తల్లిదండ్రులు పారయత కడు శక్తులు కాలేరు కదా, అందుకని త్వరలోనే తెచ్చి నీకు అప్పగిస్తారు. స్వప్నోసు వయస్స శనికాడా స్వప్నను కలో మాయాను మాయయు మతి భ్రమణాను మానసిక భ్రాంతు తావత్తు ఫలం. ఇలాంటి ఫలమే కలిగితే క్లిష్టం స్వల్పమైన పుణ్యము ఏదో కలిసింది. తత్ అది శకుంతల దర్శన రూపమైన ఆ స్వప్నం, ఆ మాయ, ఆ భ్రమ, ఆ పుణ్యఫలం ఆసన్నివృత్తై మరలించి రావడం లేనిదే, అంటే మరలి రాకపోవడం కోసమే అతీతం వెళ్ళిపోయిందేమో, గడచిపోయింది. అయితే ఇలాంటి మనోరథ ఆకాంక్షలు తటప్రపాత నామ ఒడ్డు విరిగి పడటాలే సుమ. మనోరథానాం మతటా ప్రవాహాన్ని కాళయవేమారెడ్డి అని. కనుక మనోరథం కోరికల ప్రవాహ స్రోతస్సులు ప్రవాహ అతట గట్లు లేనివై అడ్డు ఆపు లేనివి. శకుంతలా దర్శనాధికం అదొక బల కళ మాయ భ్రమ, అదొక స్వల్ప పుణ్యం, పోయిందేదో గడిచిపోయే మళ్ళా తిరిగిరా. మన కాంక్షలు ఆకాంక్షలు అదుపు ఆర్పు లేని ఒడ్డు విరిగిన ప్రవాహం. మా ఏవం అలాగా అవశృంభాని తప్పనిసరిగా జరిగేది అచింతనీయ ఊహకందనిది అయ్య సమాగమ కలయిక భవతి ఇది జరుగుతుంది అనడానికి అంగుళీయకం ఏవాయి ఉంగరమే నిదర్శనం, సాక్షి కదా. రాసి పెట్టి ఉంటే ఏదైనా జరుగుతుందయ్యా. ఈ ఉంగరం వల్లే మర్చిపోయావు, ఉంగరం నీకు వచ్చింది మళ్ళా జ్ఞాపకం. అలాగే ఏదైనా జరగచ్చు. గుర్రం ఎగరా వస్తుంది. అంగుళీయకం ఉంగరాన్ని విలోక్యా చూసి అయ్యో ఇదం ఇది అసులభస్థాన తేలికగా దొరగని స్థానం భ్రంశి జారిపడింది. శోచనీయం తావత్ దయనీయంగా మారిపోయింది. అంతా కథని నడిపించింది అని అర్థం. అంగుళీయ ఓ ఉంగరమా తవా నీ సుచరితం పుణ్యం నూనం నిశ్చయంగా మమ ఇవ నా పుణ్యం లాగానే వ్రతను స్వల్పమని కొద్ది అని ఫలేనా దక్కిన పరందు విభావ్యతే తెలుసు. ఎందువల్లనంటే అరుణ నఖ ఎర్రని గోళ్లతో మనోహర సుందరాలైన తస్యా శకుంతల యొక్క అంగుళీషు వేళ్ల నడుమ లబ్ధ పదం స్థానం పొందిన దానవై శుతం అతి జారిపోయావు. ఆమె వేళ్ళకి అందుకున్నావు, వేళ్లలో ప్రకాశించావు, తర్వాత జారిపడ్డావు నీళ్ళలో. ఎర్రని గోళ్లతో మనోహరురాలైన నా ప్రియురాలి చేతి వేళ్లనడు స్థానం పొందినట్టే పొంది పోగొట్టుకున్న ఉంగరమ. అలాగే నీ పుణ్యం కూడా స్వల్పమే అని నీ ఫలితం వల్ల అర్థమవుతుంది.
ఓయి మిత్రమా, ఇయం ఈ నామముద్ర, నీ పేరుతో ఉన్న రాజముద్రిక. తేన ఉద్ధాతేన, ఏ ఎత్తుగడతో, ఏ ఉపక్రమం తత్ర భవత్యాహ మాన్యురాలి శకుంత హస్తాభ్యాస చేతి దగ్గర ప్రాపిత పొందబడింది. ఏ ఎత్తుగడతో ఆమెకి ఇచ్చావు అనడము. వాడు సానుమతి మామాపి కౌతూహలేన ఆకారిత ఏవ రాజా శ్రూయతాం స్వనగరాయ ప్రతితం మాం ప్రియ స బాష్పమాహ కియచ్చిరేణార్క్యపుత్ర ప్రతిపత్తిం దాస్యధీతి విదూషక. తత్తతః రాజా పశ్చాదిమాం ముద్రాం తదంగుళౌ నివేశయత మయా ప్రచ్ఛభిత. ఏకైకమత్ర దివసే దివసే మదీయం నమాక్షరం గణయ గచ్చతి యావదంతం. తావత్ ప్రియే మదవరోధ గృహప్రవేశం నేతాజనస్తవ సమీపముపైష్యతీతి. తచ్చదారుణాత్మన మయో మోహిత మనుష్ఠితం. సానుమతి అంటున్నాడు, రమణీయ కల్వ విధిర్విధిన విసంవాదిత. విదూషకుడు కథం ధీవరకల్పిత సస్య రోహితమత్స్య ఉదారాభ్యంతరే ఆసిత్. రాజా అంటున్నాడు, శచీతీర్థం వందమానాయా సఖ్యాస్తే హస్తాద్గంగా స్రోతసి పరిభ్రష్టం. విదూషక యుజ్యతే. నాకు కూడా కౌతూహలేనా కుతూహలంతో ఏషక ఈ ప్రశ్న ఆకారిత ఆహూతమే. నేను కూడా దీని సమాధానం కోరుకుంటాను. స్వగరాయ శ్రూయతాం ఆలకిస్తూ స్వనగరాయ ఆశ్రమం నుంచి రాజధానికి ప్రస్తుతం బయలుదేరి మాం నన్ను ప్రియా నా ప్రేయసి శకుంతల సబాష్పం కన్నీరు పెట్టుకొని అహా ఇలా అడిగింది. ఆర్యపుత్ కియత్ చెరేణ, ఎంత తొందరలో ప్రతిపత్తిం ప్రాప్తిని వార్తను దాస్యది ఇది అనుగ్రహిస్తారు అని. ఎప్పటిలోగా తమరు తన సాన్నిధ్యాన్ని నాకు కల్పిస్తారు అనడం. తతహ ఆ పైన ఏం జరిగింది? వెంటనే ఇమాం ముద్రాం, ఈ రాజముద్రను తత్ అంగుళౌ, ఆమె వేలియ నివేశయత ఉంచుతున్నవాడనైన మయా నా చేత ప్రత్యభిహిత. ఆమె ఇలా బదులుపరు. ఆమెకు ఇలా సమాధానం చెప్పి, ప్రియే ప్రియురాల, అత్ర ఈ ఉంగరం మీద దివసే ఏకం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటిగా మదీయం నా నామాక్షరం పేరులోని అక్షరం గణయా లెక్కి యావత్ ఎంతలో ఎన్నాళ్లలో అంతం గచ్చది ఆ అక్షరాల లెక్క ముగుస్తుందో తావత్ అంతలో మత్ అవరోధ గృహ ప్రవేశం, నా అంతఃపురంలోకి ప్రవేశం నేత కల్పించే జనక వ్యక్తి తవ సమీపం నీ సన్నిధికి ఉపైష్యతి వస్తాడు ఇది అని మయా సా ప్రచభిత.
నేను చెప్పాను ఆమెకి. ప్రియా, ఇదిగో ఈ ఉంగరం మీద నా పేరిట అక్షరాలు దుష్యంత అని గాని శ్రీ దుష్యంత అని గాని దివసానికి రోజుకి ఒక్కటిగా ఈ అక్షరాలు లెక్కించి పరిగణ ముగిసేలోగా నిన్ను నా అంతఃపురానికి చేర్చే వ్యక్తి నీ సన్నిధికి వస్తాడని చెప్పారు. నా పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి లెక్కయి, రోజుకు ఒక్కొక్క అక్షరం చొప్పున జ్ఞాపకం. ఈ లెక్క పూర్తి అయ్యేటప్పటికే నా వాడు ఎవడో వస్తాడు, నేను తీసుకో. తచ్చ అది కూడా దారుణాత్మన కఠినాత్ముడైన మయ నాచే మోహాత్ బుద్ధి నాశనం నా అనుష్ఠితం ఆచరింపబడి ఆ మాట నిలుపుకోలేకపోయి దుర్మార్గుణ్ణి ఆ దుర్మార్గం చేశాను. రమణీయ అందమైన అవధి గడు విధిన బ్రహ్మదేవుడి చేత విసంపాదిత తలక్రిందులు చెయ్యబడింది కదా. వ్యత్యస్తం చేశాడు దేవుడు, నా తప్పేం లేదు. ధీవర కల్పిత జాలరి చేత తరగబడి ఖండిత రోహిత మత్స్య ఎర్ర చేప యొక్క ఉదరాభ్యంతరే పొట్టలు కథం ఆసీత్ ఎలా చేరిందయ్యా ఉంగరం, అది అనుమానం. శచీతీర్థానికి రాజధానికి దగ్గరలో ఉన్న గంగాదేవి రేపు వందమానాయ నమస్కరిస్తున్న తే సఖ్య నీ మిత్రురాలు హస్తాతి చేతి నుండి గంగా స్రోతాన్ని గంగా నదిలో పరిభ్రష్టం జారిపడి యుజ్యతే న్యాయమే సమంజసంగానే ఉంది. మిగతా విషయాలు రేపు.